దేశీయ మార్కెట్లలో నూతన సంవత్సరం జోష్ కొనసాగుతుంది. స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభంతో, నిఫ్టీ 300 పాయింట్ల పైగా లాభంలో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో షేర్ల కొనుగోళ్ల మద్దతు కారణంగా సూచీలు పాజిటివ్ గా కదలాడుతున్నాయి. రైట్, ఇదే అంశంతో గురించి మనతో స్పందించేందుకు బిజినెస్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రైట్, మార్కెట్స్ చూసుకుంటే నూతన సంవత్సరం జోష్ కనిపిస్తుంది. నిన్న కూడా పాజిటివ్ గానే మార్కెట్స్ ఉన్నాయి. ఈ రోజు కూడా పాజిటివ్ గా స్టార్ట్ అయ్యి అట్ ద సేమ్ టైం పాజిటివ్ గా కంటిన్యూ అవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. న్యూ ఇయర్ జోష్ అయితే కనిపిస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఇన్వెస్టర్స్ కి ఏం చెప్తారండి? ముఖ్యంగా మనము లాస్ట్ క్వార్టర్ లో కొంచెము నిరాశభరితంగా మన మార్కెట్స్ మూవ్ అవుతూ వచ్చాయి. నిఫ్టీ లాస్ట్ డే 2024 లో కొంత ఫ్లాట్ గా ఉంటున్నప్పటికీ జనవరి 1 నుంచి కొంచెం ఉత్సాహంగా ట్రేడ్ అవుతుంది. నిన్న ఒక పాజిటివ్ క్యాండిల్, అలాగే ఈ రోజు ఒక భారీగా మార్కెట్స్ పెరగడం మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 320 పాయింట్ల లాభంతో నిఫ్టీ ప్రస్తుతం ట్రేడ్ అవుతూ ఉంది. సో 1.36% పాజిటివ్ గా ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. దీనికి కారణాలుగానే మనం చూస్తే మంచి జిఎస్టీ నెంబర్స్ వచ్చాయండి. 7.3% గ్రోత్ కనిపించింది ఇయర్ ఇయర్ డిసెంబర్ మాసానికి. ఆల్మోస్ట్ 1.77 lakh crore జిఎస్టీ మనీ రావడం జరిగింది గవర్నమెంట్ కి. అట్లాగే ఆటో సేల్స్ లో మారుతి మంచి ప్రతిభ కనిపించింది. 28% గ్రోత్, 20% అబోవ్ గ్రోత్ మనకి మారుతిలో డిసెంబర్ మాసానికి ఇరాన్ సేల్స్ ఇంప్రూవ్ అవడం చూస్తున్నాము. అట్లాగే ఒక 10 రోజుల్లో మనకి రిజల్ట్స్ సీజన్ మొదలవుతుంది. లాస్ట్ క్వార్టర్ 2024 లాస్ట్ క్వార్టర్ కి సంబంధించిన రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ లో ఫైనాన్స్ కంపెనీస్ అట్లాగే ఐటీ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తాయనే ఆశలతో ఈ రోజు మార్కెట్స్ బాగా పెరుగుతున్నాయండి. అట్లాగే సిఎల్ఎస్ఏ అలాగే సిటీ గ్రూప్స్ కూడా ఐటీ కంపెనీస్ సంబంధించిన మంచి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఐటీకి బాగా రాబోయే క్వార్టర్స్ లో ఒక ట్రంప్ ఎన్నిక తర్వాత అమెరికాలో ట్యాక్సెస్ తగ్గిస్తారు. ఈ అంశాల నేపథ్యంలో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ కి అట్లాగే ఐటీ కంపెనీస్ కి. రామకృష్ణ గారు, మీరు చెప్పినట్లు 2024లో ఎన్నో ఒడిదుడుకుల మధ్య నిఫ్టీ ఇండెక్స్ మహా అయితే ఒక 10% రిటర్న్స్ ఇచ్చిందేమో కదా. సో ఇన్వెస్టర్స్ కి 2025 ఎలా ఉండబోతుంది? అట్ ద సేమ్ టైం వచ్చే వారం నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ సిచ్యువేషన్ లో ఏ సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి? ఇన్వెస్టర్స్ ఏ సెక్టర్ల వైపు చూడాలి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా మనకి లాస్ట్ 9 years అండి, ఒక 2024 లోనే కాకుండా 2024 లో 9% రిటర్న్ మనకు వచ్చింది క్యాలెండర్ ఇయర్ కి. అలాగే గత 9 సంవత్సరాల నుంచి వరుసగా పాజిటివ్ రిటర్న్స్ వస్తున్నాయండి. ఈవెన్ మనం 2020లో సివియర్ క్రాష్ కోవిడ్ సమయంలో వచ్చినప్పటికీ మళ్ళీ ఈ రెండుకి కోలుకోవడం జరిగింది, పాజిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది 2020 లాంటి సంవత్సరం కూడా. తర్వాత మీరు అన్నట్లు 2025 ఎలా ఉండబోతుందనే అన్నప్పుడు కొన్ని సెక్టార్స్ ఆశాజనకంగా కనిపిస్తున్నాయండి. లాస్ట్ ఇయర్ 2024 లో మనకి ఫార్మా అలాగే ఫార్మాసిటికల్ హెల్త్ కేర్ రంగం బాగా రాణించింది. సో ఆ రెండు సెక్టార్స్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి 2025 లో కూడా. అట్లాగే ఇప్పుడే చెప్పుకున్నట్లు ఐటీ రంగం ఒకటి బాగా పర్ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే టెలికామ్ సంబంధించిన రంగం, తర్వాత రియాలిటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇలాంటి రంగాలన్నీ కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు 2025 లో క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడే చెప్పుకున్నట్లు 9 సంవత్సరాలు ర్యాలీ తర్వాత మన మార్కెట్స్ కొంత కన్సాలిడేషన్ లాగా వెళ్ళే అవకాశం ఉంది 2025 లో. సో ఒక ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా 10 to 15% గ్రోత్ లార్జర్ ఇండస్ట్రీస్ లో నిఫ్టీ, సెన్సెక్స్ లాంటి వాటిలో 10 to 15% టార్గెట్స్ తో ఈ సంవత్సరం మనం ఆశించవచ్చండి మార్కెట్స్ నుంచి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు.